అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఉంటే శంకరుడు ఆవిడ వెంక చూసి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడివి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట గాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదో తనం కరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసండి అంత గొప్ప ఘట్టం. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడివి. చూసావా, నీళ్ళలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆత్మల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చేయాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నారు పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశం? హాలాహలం ముచ్చేసుకుంటామని. అలా అంటే ఆవిడ వద్దంటుందేమోనని ఇలా కనుక్కొస్తున్నాడు పిల్లలమే పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా పోషిస్తుంది. ఒకసారి పిల్లాడి యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నాన్న ఉంటుంది, పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదని మా ఆవిడ అంటుంటే పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు, ఎటువంటి మహాత్యాగండిన స్వామి. అందుకని అమ్మతో అంటారు, నువ్వు జగజ్జననివి. పిల్లలు ఏడుస్తున్నారు, తండ్రిని నేను పుచ్చుకోవద్దు భారతి, అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను. పుట్టిటి వైపు నుంచి నరుకొచ్చాడు. హరిమతి ఆనందించిన హరినాక్షి జగంబులెల్లగా ఆనందించన్ హరియుడు జగములు మెచ్చక కలలము వారించు డొప్పు కమలదలాక్షి. నీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, నారాయణ నారాయణి. ఎటువంటి తల్లి కదా ఆ నారాయణుడు నారాయణి. స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అహంకార ప్రియులై ఉంటారు. ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. హరిమతి ఆనందించిన హరినాక్షి జగంబులెల్లగా ఆనందించన్ హరియుడు జగములు మెచ్చక గరళము వారించు డొప్పు కమలదలాక్షి. భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా? రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలరసము ప్రియన్ వీక్షింపు నీవు నేడు అని. నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని. దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకున్నాయేమో, ఏం భయం లేదు. నువ్వు అలా చూస్తూ ఎలా తింటానో తెలుసా? తినేటప్పుడు పండు నోట్లో వేసుకున్నట్టు వేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. ఇది ఒక దివ్యమైన లీల. నా లీల, ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ. అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరునామా వస్తుంది. నువ్వేం చేస్తావు తెలుసా? హాయిగా అలా కూర్చుని వీక్షింపు నీవు నేడు ఇక చాబ్జముఖి. ఇంత మాత్రం వెంకటి గోపం ఆయనకి మా ఆయనకి ఏమవుతుందో అని, కానీ చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూస్తున్నాను అన్నాడు. అంటే ఆవిడంది, సరే నీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి కదండి. అలాగే అంది పార్వతీదేవి, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. అంటే కళ్ళు తిరిగి కిందపడిపోయిన వాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హలాహలం పుచ్చుకోమంది. ఎంత మంచం మీద ఉన్న మూడైనా పిల్లం ఏమంటుంది? నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకు 4 మాటలు వేసి లాగే ఒక బారిద్రం అంతే కదా. అలాంటిది ఆయన థమ్స్ అప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకు అంతటికి పెద్దయిందాలు, పెద్దింటమ్మ అని పేరు. పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. అంటే పోతన గారు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా. పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి